హలో టింగ్ టింగ్ టింగ్. సో ఎక్కడికి వెళ్తున్నామంటే ఎట్లోకి నీ యాజ్ యూజువల్ డైలాగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్. నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి. యాజ్ యూ ఆల్రెడీ రెడ్ బై ద టైటిల్, దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ అ వీక్ ఇన్ మై లైఫ్. సో ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే ఈవినింగ్ రంజిత్ ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే మేమైతే ఫోరం మాల్కి వెళ్ళిపోయాము. ఆగస్ట్ మంత్ మొత్తం మనకి 2 పర్టికులర్ బ్రాండ్స్లో మంచి హ్యూజ్ డిస్కౌంట్స్ ఉంటాయి. వన్ ఈజ్ వెస్ట్ సైడ్ అండ్ ద అదర్ ఈజ్ జూడియో. రెండు కూడా టాటా ప్రొడక్ట్సే. ఫస్ట్ అయితే జూడియోకి వచ్చేసాము. జూడియోలో సేల్ అంతా బాగుంది అండ్ చాలా తక్కువ ప్రైస్కే వస్తున్నాయి. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటి అంటే నాకు జూడియోలో క్లోతింగ్ అంతగా సెట్ అవ్వదు. సో అందుకని చెప్పి నేను చూడటం వరకే ఉంటుంది మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైమ్స్. అండ్ సేల్లో ఉన్న ప్రొడక్ట్స్ కదా, సో సైజెస్ కూడా చాలా వరకు అవైలబుల్గా లేవు. నాకు నచ్చినవి కూడా ఆల్మోస్ట్ సేల్లో దొరకలేదు. సో ఇంక అందుకని చెప్పి చూస్తూ ఉన్నాను. నెక్స్ట్ అయితే వెస్ట్ సైడ్కి వెళ్ళాము. వెస్ట్ సైడ్లో క్లోతింగ్ అండ్ యాక్సెసరీస్ అన్నిటికీ కూడా ఉంది మంచి ఆఫర్. మేము యాక్చువల్లీ మాల్కి వెళ్ళిందే వెస్ట్ సైడ్లో ఫుట్వేర్ కలెక్షన్ ఒక రీల్ చేద్దామని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను లాంగ్ బ్యాక్, చెక్అవుట్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్లో కొంచెం అప్డేటెడ్గా ఉంటాను, రీల్స్ అది కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మేక్ షూర్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నాకు వెస్ట్ సైడ్లో కలెక్షన్ చాలా నచ్చుతుంది. అండ్ దట్టు రీసెంట్గా వాళ్ళ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది కంపేర్ టు జూడియో. కొంచెం ప్రైసీగా ఉంటాయి కానీ బట్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఈ పర్టికులర్ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది బట్ ఆఫర్లో లేదు. అండ్ ఇంకొకటి ఈ పర్టికులర్ వైట్ స్కర్ట్ అయితే నాకు చాలా చాలా నచ్చేసింది. అసలు తీసుకుందామని ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యాను బట్ స్కర్ట్స్ అది వేయట్లేదు, సో అందుకని ఆగిపోయాను అనమాట. అండ్ వన్ మోర్ కార్డ్ సెట్, ఇది కూడా ఆఫర్ లేదు బట్ చాలా బాగుండింది. 2,999 ఉందన్నమాట. సరే నెక్స్ట్ టైం ఆఫర్లో వచ్చినప్పుడు చూద్దామని చెప్పి ఇంక అక్కడ పెట్టేశాను. అండ్ లెట్ మీ షో యూ సంథింగ్. సేల్ స్టార్ట్ అయిందంటే ఇంకా చూడండి మొత్తం కుప్పలు తెప్పలుగా బట్టలు పాడేశారు. అవన్నీ చూసి అసలు దానిలో వెతుక్కోవడం కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పి ఐ జస్ట్ గేవ్ అప్. ఏది షాప్ చేయలేదు. వెస్ట్ సైడ్లో యాక్చువల్లీ షాప్ చేద్దాం అండ్ రీల్ షూట్ చేద్దామని వెళ్ళాను బట్ ఐ కుడెంట్. అండ్ ఇట్స్ ద నెక్స్ట్ డే సండే నైట్ డిన్నర్కి ఫ్రెండ్స్ అందరం మీట్ అయ్యామన్నమాట. ఫ్రెండ్షిప్ డే ఆ రోజు. అసలు చాలా డేస్ నుంచి మీట్ అవ్వడం అవ్వట్లేదు. సో అందుకని ఫైనలీ వీ మేడ్ సమ్ టైమ్ అండ్ ప్రెసిడెంట్ దాబాకి వెళ్ళాము అందరం కలిసి డిన్నర్కి. మేమందరం ఒకే ఏరియాలో ఉంటాము బట్ ఇట్స్ బీన్ 2 months వాళ్ళని మీట్ అయ్యి. రమణానైతే నేను ఆఫెన్ మీట్ అవుతున్నాను కానీ బట్ మౌని అండ్ అర్జున్ని ఇప్పుడే 2 months తర్వాత మీట్ అవడం అనమాట. దీని కెమెరా ఇచ్చానంటే నన్ను తీసేస్తుంది. ఎందుకు తీసుకున్నానంటే తీసుకుంటే బెటర్ అని చెప్పి వి వర్ జస్ట్ చిట్ చాటింగ్. చాలా మంచి టైం అయితే స్పెండ్ చేశాము. బట్ థింగ్ ఏంటి అంటే ఫుడ్ అస్సలు బాగాలేదు. నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను రివ్యూ అన్నట్టు. అండ్ ఏంటంటే నేను బెంగళూరులో ఆల్రెడీ ఈ ప్లేస్ విజిట్ చేసి ఉన్నాను. అక్కడైతే నాకు బాగా నచ్చింది. సో అదే కాన్ఫిడెన్స్తో ఇంకా అక్కడ బాగుంటుంది కదా అని చెప్పి వెళ్ళిపోయాము. బట్ దెన్ అస్సలు బాగాలేదు ఫుడ్. ఇంకా చేసేదేం లేదు కదా, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు మేళం అన్నట్టు ఉంది మా పని. ఆర్డర్ చేసాం కాబట్టి ఇంకా కష్టపడి ఏదోలాగా తినేసి అయితే వచ్చేసాము. నేను ఒక్కదాన్ని వెజ్ అనమాట. సో వెజ్ డిషెస్ కొంచెంలో కొంచెం పర్వాలేదు బట్ నాన్ వెజ్ అయితే 2 curries ఆర్డర్ చేశారు. అస్సలు బాగాలేదంట. స్టార్టర్స్ కూడా బాగాలేదు అని చెప్పి ఫుల్ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు. సో ఇక్కడ డిస్కషన్ ఏంటి అంటే మౌని అర్జున్ ఏం పిలుస్తుంది, నేను రంజిత్ని ఏం పిలుస్తున్నాము, అంటే హౌ వి అడ్రెస్ ఆర్ హస్బెండ్స్ అండ్ వాళ్ళు మమ్మల్ని ఎలా పిలుస్తారు అనేది డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆన్ ఏదో వెన్స్డే ఆర్ థర్స్డే. ఆఫీస్కి వెళ్తున్నాను. ఫస్ట్ అయితే బుల్లెట్ కాఫీ తీసుకున్నాను, బ్రేక్ఫాస్ట్గా బుల్లెట్ కాఫీ చేసుకున్నాను. సో ఇంకా కాఫీ తీసుకుని ఆఫీస్కి రెడీ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయాను. ఇగ్నోర్ మై వ్యానిటీ, ఐ నో ఇట్స్ ఆల్ మెస్సీ, బట్
టైం లేకుండే. సో, అందుకని అలానే పెట్టేశాను. లెట్ మీ షో యూ మై స్కిన్ కేర్. సో, ఈ మధ్యన నేను స్కిన్ కేర్‌కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్సే ఇస్తున్నాను. అండ్ ఐ కెన్ సీ ద విజిబుల్ డిఫరెన్స్. బట్ విజిబుల్ డిఫరెన్స్ అంటే ఇట్స్ బీన్ మంత్స్ నేను ఫాలో అవుతున్నాను. సో, అందుకని చెప్పి కన్సిస్టెంట్‌గా ఫాలో అవుతున్నాను కాబట్టి రిజల్ట్స్ బాగున్నాయి నాకు. ఫస్ట్ అయితే వైటమిన్ సి సిరమ్ యూజ్ చేస్తున్నాను. నా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ ఏం చూసినా కానీ యూ మస్ట్ హ్యావ్ నోన్ నేను మినిమలిస్ట్‌ది వైటమిన్ సి సిరమ్ యూజ్ చేస్తాను. ఇట్స్ బీన్ మై కాన్స్టాంట్ అనమాట. అండ్ మాయిశ్చరైజర్ వచ్చేసి సిరావి యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందు సిటాఫిల్ యూజ్ చేసేదాన్ని. సిరావి మా అక్క యూఎస్ నుంచి తీసుకొచ్చింది. సిటాఫిల్ అండ్ సిరావి ఏంటి అంటే అవి కెమికల్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ కూడాను. అండ్ మూడీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది నాకు రీసెంట్ ఫేవరెట్ అయిపోయింది. ఇంతకుముందే న్యూట్రోజెనా యూజ్ చేసేదాన్ని. ఇప్పుడైతే మూడీ చాలా బాగా సెట్ అవుతుంది నా స్కిన్‌కి. జనరస్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ అయితే నేను ఫేస్ అండ్ నెక్‌కి అప్లై చేసేస్తాను. సో, ఇది నా స్కిన్ కేర్ ప్రెప్ అనమాట. అండ్ లిప్‌స్టిక్. నాకు ఫేవరెట్ పార్ట్ వచ్చేసి లిప్‌స్టిక్ అనమాట. అండ్ ఇది అక్క యూఎస్ నుంచి తీసుకొచ్చింది అగైన్. ఇవి అయితే చాలా లాంగ్ లాస్టింగ్ టింటెడ్ లిప్‌స్టిక్స్ అనమాట. లిక్విడ్ లిప్‌స్టిక్స్ ఇవి చాలా బాగున్నాయి. అండ్ హియర్ ఈస్ మై ఫైనల్ లుక్. నాది యూకే షిఫ్ట్. సో, నేను అరౌండ్ ఆఫ్టర్‌నూన్ అలా రీచ్ అవుతాననమాట ఆఫీస్‌కి. అండ్ ఆ పర్టిక్యులర్ డే నా ఫ్రెండ్స్ ఎవ్వరూ రాలేదు. సో, నేను ఒక్కదాన్నే లిటరల్లీ అంటే లైక్ ఫ్రెండ్స్ ఎవరు లేకుండే. నేను ఒక్కదాన్నే ఉన్నాను గదా! అండ్ దట్ టూ చాలా హెక్టిక్ ఉండింది. ఆ రోజు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి. సో, చిన్ని బ్రేక్ తీసుకుని టీ అండ్ సమోసా మాకు క్యాంటీన్‌లో దొరికే వాటిలో నాకు ఫేవరెట్ అనమాట. టీ అండ్ సమోసా, కార్న్ సమోసా ఆర్ ఆనియన్ సమోసా తీసుకుంటాను ఎప్పుడూని. తీసుకుని ఒక్కదాన్నే ఉన్నప్పుడైతే ఇట్లా వ్యూ చూస్తూ తింటూ ఉంటాను. ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు ఇదే అనమాట. వెల్కమ్ టు వరంగల్. సో, మేము రాఖీ అండ్ బోనాలు ఉన్నాయని చెప్పి వచ్చామన్నమాట. అదే కాదు వేదాంత్ బర్త్‌డే కూడా ఉంది. సో, ఇవన్నీ చూసుకోవడానికి వచ్చాము. అండ్ మేమెప్పుడు వరంగల్ వెళ్ళినా కానీ డెఫినెట్‌గా ఈ ప్లేస్ అయితే విజిట్ చేస్తాము. మిఠాయి వాలా అని చెప్పి ఉంటుంది. అక్కడికి వెళ్ళి చాట్స్ ఏదో ఒకటి తింటాము. అండ్ ఈ రీసెంట్ టైమ్స్‌లో నాకు పావ్ బాజీ ఫేవరెట్ అవుతోంది. సో, అందుకని అక్కడికి వెళ్ళి కూడా పావ్ బాజీ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి అంటే భద్రకాళి టెంపుల్. ఆల్మోస్ట్ వెళ్ళిన ప్రతిసారి కూడా భద్రకాళి టెంపుల్‌కి అయితే వెళ్తాము. వరంగల్‌లో మాకు సెకండ్ హోమ్ లాగా అనమాట ఇది. అండ్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది నాకైతే అక్కడికి వెళ్ళేసరికి. ఇది గోశాల. సో, మనం కావాలంటే గోవులకి గడ్డి అది కూడా ఫీడ్ చేయొచ్చు. పక్కనే అమ్ముతారనమాట. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే పేమెంట్ చేయడానికి మనం క్యాష్ క్యారీ చేయాల్సిందే. క్యూఆర్ స్కానర్స్ ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయరు మనకి. అండ్ మేము రష్ ఎక్కువ ఉంటుంది అనుకుని టికెట్ తీసుకున్నాము దర్శనంకి. ₹50 టికెట్ తీసుకుని వెళ్ళిపోయామనమాట. అండ్ ఆల్సో టెంపుల్ రెనోవేట్ చేస్తున్నారు. సో, అందుకని చెప్పి చాలా కట్టేశారు ఇలాగా. అంటే లైక్ బారికేడ్స్ ఏవో ఉంటాయి కదా! అలా కట్టేశారు. పెయిడ్ దర్శనంకి వెళ్ళి మంచి పని చేశామనిపించింది. ఎందుకంటే రష్ ఎక్కువే ఉంది. బయటకు కనిపించలేదు. తెలియలేదు మాకంతే. మాకు ఆల్మోస్ట్ 10 మినిట్స్‌లోనే దర్శనం అయిపోయింది. అండ్ భద్రకాళి టెంపుల్‌కి వెళ్తే ఈ బొట్టు పెడతారు కదా! భలే ఉంటుంది అసలు. నాకు చాలా ఇష్టం ఆ బొట్టు. నేను ఆల్రెడీ షార్ట్స్‌లో పోస్ట్ చేస్తున్నాను. బట్ ఈ వీడియో ఎడిట్ చేయడం కొంచెం టైం పట్టేసింది. సో, అందుకని లేట్ అయిందనమాట. అండ్ మేము వరంగల్ రావడానికి ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి వేదాంత్ బర్త్‌డే. వేదాంత్ అంటే రంజిత్ వాళ్ళ ఫ్రెండ్ రామకృష్ణ వాళ్ళ అబ్బాయి అనమాట. వేదాంత్ ఆల్రెడీ టర్న్డ్ 1. సో, తన బర్త్‌డే కూడా ఉండింది. సేమ్ డే సండే అనమాట. ఇట్ వాజ్ ఎ లాంగ్ డే. మార్నింగ్ భద్రకాళి టెంపుల్‌కి వెళ్ళాము. వచ్చిన తర్వాత బోనాలు చేశారు అత్తమ్మ గారు. సో, అది తీసుకుని టెంపుల్‌కి వెళ్ళాము. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి ఇక్కడికి ఫంక్షన్‌కి వచ్చాము. అండ్ వేదాంత్ కొంచెం క్రాంకీగా ఉన్నాడు. అంటే స్లీపీ ఉన్నాడంట. సో, అందుకని తను పడుకున్నాడు. ఇంతలో మా వాళ్ళు లంచ్ చేస్తున్నారు. అండ్ శ్రావణ మాసం అప్పుడు. సో, అందుకని నేను నాన్ వెజ్ తినట్లేదు. రంజిత్ అయితే కుమ్మేశారు. చాలా బాగున్నాయంట. చూసారా రంజిత్ చిన్నపిల్లల్ని ఎలా బెదిరిస్తున్నారో. తనకి తెలియని విషయం ఏంటంటే తనకి నేనే బెదిరిపోవట్లేదు. అలాంటప్పుడు చిన్నపిల్లలు డెఫినెట్‌గా బెదిరిపోరు. పాపం తెలియక బెదిరిస్తున్నారంతే. జస్ట్ కిడింగ్.
అండ్ బై ద వే అది హవీబాబు. రంజిత్ వాళ్ళ ఫ్రెండ్ నాగేంద్ర అండ్ ప్రవళిక వాళ్ళిద్దరి అబ్బాయి అనమాట. హీస్ అ క్యూటీ పై. సో అందరం గ్రూప్ పిక్చర్. వీళ్ళందరూ కూడా రంజిత్కి స్కూలింగ్ ఫ్రెండ్స్. ఇంతకీ మేమందరం ఉన్నాం. బర్త్డే బాయ్ ఎక్కడ అంటే పడుకున్నాడు. వేదాంత్ బాగా టైర్డ్ అయిపోయాడు. సో అందుకని పడుకున్నాడు అనమాట. ఇట్ వాస్ రియల్లీ నైస్. చాలా మంచి టైం స్పెండ్ చేసాము. అండ్ అగైన్ చాలామంది రాలేకపోయారు అండ్ వీ మిస్ దెమ్ టూ. అండ్ ఇంకొక 2 monthsలో మా హవీబాబు కూడా 1 year old అయిపోతాడు. అప్పుడే 1 year అనిపిస్తుంది. ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ ఎస్టర్డే, నిన్ననే వాడు పుట్టాడు అన్నట్టుందనమాట నాకైతేను. అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ వెరీ లాంగ్ డే డెఫినెట్గా మనల్ని మనం ట్రీట్ చేసుకోవాలి కదా. అండ్ దిస్ ఈస్ వన్ మోర్ ఫేవరెట్ ప్లేస్ మాకు, ఐస్ మ్యాజిక్ అని చెప్పి హన్మకొండకి దగ్గరలో ఉంటుంది. చాలా బాగుంటాయి ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితేను. మేము ఒకసారి జస్ట్ ర్యాండమ్గా వెళ్ళాము అండ్ సిన్స్ దెన్ ఇట్స్ బీన్ అవర్ ఫేవరెట్. చాలా నచ్చుతున్నాయి. సీతాఫల్ డిలైట్ అండ్ కునాఫా ఐస్ క్రీమ్ విత్ కేక్ ఏదో ఒకటి సర్వ్ చేశారు. వాళ్ళది ఇన్ హౌస్ స్పెషల్ అంట. సో అది ఒకటి ఆర్డర్ చేసాము అలాంగ్ విత్ బబుల్ టీ, నా ఫేవరెట్. సో 3 కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. సో ఇఫ్ యు ఆర్ ఇన్ అండ్ అరౌండ్ వరంగల్ ఆర్ హనుమకొండ డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. మీకు కూడా నచ్చుతాయి. ఒకవేళ విజిట్ చేస్తే టేస్ట్ ఎలా అనిపించింది అనేది లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఐ నో ఈ వీడియోలో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ లాంటివి ఏది నేను షేర్ చేయలేదు. జస్ట్ ర్యాండమ్ వీక్ ఇన్ మై లైఫ్ లాగా ఐ థాట్ ఐ విల్ షేర్ విత్ యూ గైస్. చలో బాయ్ బాయ్ టు ద వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.